సహోదరులారా, ఒక ఊరిలో ఒక తండ్రి, ఒక కొడుకు ఉంటారు. తండ్రి చాలా ముసలివాడైపోతాడు. కొడుకు కొంచెం ఏదో చదువుకుంటాడు గానీ, అతనికి ఇక్కడ పెద్ద ఉద్యోగం ఏమి రావు. ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు తండ్రి ఒక చిన్న మాట చెప్తాడు. "నువ్వు ఇక్కడొద్దు, ఫలానా దేశానికి నువ్వు వెళ్ళిపో. ఆ దేశంలో నువ్వు ప్రయత్నించు" అని అడుగుతాడు. కుమారుడు అడుగుతాడు, "నాన్న, ఆ దేశంలో మనకి ఏం తెలుసు? అక్కడ ఏంటి?" అని అడుగుతాడు. అయితే ఆ కుమారుడికి ఒక విషయం తెలుసు. ఈ తండ్రి ఆ దేశంలో చాలా కాలం ఆర్మీలో పనిచేసి సైనికుడిగా వచ్చాడు. ఆ విషయం మాత్రం తెలుసు. అప్పుడు తండ్రి ఇతనికి ఒక 3 ఫైల్స్ ఇస్తాడు. పేపర్స్ పెట్టుకునే ఫైల్స్ ఒక 3 ఇచ్చి వాటికి నెంబర్లు వేస్తాడు. 1, 2, 3 అని. ఆ 3 నెంబర్ల మీద అట్లా పట్టుకొని ఇతనికి ఒక ఐడి కార్డు ఉంటుంది ఈ కుమారుడికి. అంటే ఈ దేశం వాళ్ళు ఇచ్చిందే. ఈ ఐడి కార్డు పట్టుకొని ఆ దేశానికి వెళ్ళి నువ్వు ఆ దేశంలో మొదటిసారి నిన్ను ఎక్కడ ఎవరైతే ఆపుతారో వాళ్ళకి మొదటి ఫైలు, రెండోసారి ఆపే వాళ్ళకి రెండో ఫైలు, మూడోసారి ఆపే వాళ్ళకి మూడో ఫైలు చూపించు అని అడిగి చెప్తాడు. అలాగే కుమారుడు మరి ఆ తండ్రిని అట్లా పెట్టి ఆయన యొక్క ఆ స్థితిలో ఉండగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ బోర్డర్స్ దగ్గర వాళ్ళు ఆపుతారు. ఆపినప్పుడు మొదటి ఫైల్ తీసి అతను చూపిస్తారు. వెంటనే ఆ సైనికులు అలర్ట్ అయ్యి, "మీ ఐడి ఏమైనా ఉందా?" అని అడుగుతారు. అప్పుడు అతను ఆ ఐడి చూపిస్తాడు. వెంటనే వాళ్ళ లోపలికి పంపిస్తారు. ఒక ఊరు వెళ్తాడు తండ్రి చెప్పినట్టు. ఆ ఊరిలో పెద్ద కాలనీ ఉంటుంది, పెద్ద టౌన్షిప్ లాగా. అది ఆర్మీ వాళ్ళది. లోపలికి వెళ్ళబోతే వాళ్ళు ఆపుతారు. అప్పుడు రెండో ఫైల్ చూపిస్తారు. వాళ్ళు దాన్ని ఇతని ఐడి చూసి లోపలికి పంపించేస్తారు. అక్కడి నుంచి లోపల ఆఫీస్కి వెళ్ళాక లోపల వాళ్ళు ఈ యొక్క ఐడిని, మూడో ఫైల్ని చూసి ఇతన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద బంగ్లా ఇచ్చి, "ఇది మీ నాన్నగారికి గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ మీ నాన్నగారు ఉండకుండా మీ దేశం వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ ఉండొచ్చు. మరియు ఈ యొక్క దేశంలో నీకు సైనికుడిగా మేము ఉద్యోగం ఇస్తున్నాం. మీ నాన్నగారిని కూడా మీరు తెచ్చేసుకోవచ్చు" అంటాడు. ఆ 3 ఫైల్స్లో ఉన్నది ఏంటా అంటే, ఒకటి ఆ పిల్లాడు ఆ దేశంలో పుట్టాడనే సర్టిఫికెట్ ఫలానా తండ్రికి, తల్లికి. రెండవది సైనికుడిగా చేసి అతను రిటైర్డ్ అయ్యాడనే సర్టిఫికెట్. మూడవది ఆ సైనికుడికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నివాసం. ఈ 3 కాగితాలు చూపిస్తాడు. సహోదరులారా, ఒక రిలేషనే, ఒక రిలేషను, ఒకటే సంబంధం, ఒకే సర్టిఫికెట్కి సంబంధించింది. కానీ 3 కేటగిరీస్లో చూపించాడు. అతను తిరిగి వెళ్ళాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు, తండ్రిని తీసుకొని వెళ్ళి స్థిరపడతాడు. మనం కూడా అంతే. ఒక దేవుడే అన్ని రకాల స్థితిగతుల్లో నుంచి మనల్ని నడిపించగలడు. అట్లా మనల్ని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడై ఉండి మనల్ని నడిపిస్తూ తన యొక్క కృప మన జీవితాలు విస్తరింపచేసిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి 3 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి 3 చరణములు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతి తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అనేది 4వ వాక్యం. సహోదరులారా, ఈ వాక్యాల్ని మీ అందరికీ బాగా అనేక రకాలుగా దీని గురించి వినుంటారు. 23వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి చక్కని కీర్తన, నాకు నచ్చిన కీర్తన.
నేను మొట్టమొదటిసారి ఒక ప్రసంగం చేయటానికి అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి కీర్తన ఇదే. ఈ కీర్తన నా కుటుంబ కీర్తన. ఉదయం లేచినప్పుడు నేను, నా భార్య, రాత్రి పడకలకు చేరాక నేను, నా భార్య తప్పనిసరిగా మేము చెప్పేటువంటి కీర్తన. ఇది మా అలవాటు. అయితే ఇక్కడ 3 రకాలైనటువంటి స్థితులను మనం చూస్తాం. ఒకటి, మొదటి వాక్యం, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అంటున్నాడు దావీదు గారు. దేవుడు కాపరిగా ఉంటే వచ్చేటటువంటివి ఏంటో ఇక్కడ చెప్తూ, పచ్చిక దగ్గరికి తీసుకెళ్తాడు, మంచి నీళ్ళ దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు, ప్రాణానికి శాంతి తీరుస్తున్నాడు. అంటే ఆహారం ఉంది, జలం ఉంది, అట్లాగే ఉండటానికి ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 3 రకాలుగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. గొర్రెతో పోల్చబడింది కాబట్టి వస్త్రాల గురించి ఏమి చెప్పబడలా. మనం మనుషులం కాబట్టి దేవుడు మనకు వస్త్రాలను కూడా ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు అనేక గడ్డి పువ్వుల కంటే శ్రేష్ఠులు కదా. గడ్డి పువ్వుని అలంకరించిన దేవుడు మిమ్మల్ని అలంకరించడా? అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని మరి చక్కగా అలంకరిస్తాడు. కనుక బట్టల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదామా అని ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందామా అని దేహమును గూర్చి భయపడొద్దు. దేవుడు మీకు కాపరిగా ఉన్నాడు. దేవుడు కాపరిగా ఉన్న దగ్గర లోటు ఉండదు. దేవుడు కాపరిగా ఉన్న దగ్గర లోటుగా ప్రజలకు కనిపించిన ఆ లోటులో సమృద్ధి ఉంటుంది. సారేపతి విధవరాలు ఇల్లు, పక్కన ఉన్న ఒక ధనికుల ఇల్లు చూద్దాం. సారేపతి విధవరాలు ఇంట్లో ఒక తొట్టి, ఒక బుడ్డి ఉంది. ఆ తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఒక ధనవంతుడు ఉండొచ్చు, బాగా డబ్బున్నవాడు, అతని ఇంట్లో బస్తాల లెక్కన బియ్యం ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క క్షేమము లేదా ఈ నీరు పడని స్థితి కేవలం ఇస్రాయేల్ దేశంలోనే ఉంది. చుట్టుపక్కల కొంత ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ సారేపతి అనేది ఇస్రాయేల్ దేశం కాదు. అతని ఇంట్లో బస్తాలు బియ్యం లేదా గోధుమలు ఎవలో ఉండుండొచ్చు, బోళ్ళంత నూనె ఉండొచ్చు. డబ్బున్నవాడు కదా. అతని దగ్గర ఉన్నంత సారేపతి విధవరాలు ఇంట్లో ఉందా? లేదు. జాగ్రత్తగా గమనించండి. నీళ్లతో కలిపి చేసినటువంటి రొట్టె కాదు, నూనెతో కలిపి చేసిన రొట్టెలు వీళ్ళు తింటున్నారు. నూనెతో కలిపి చేసిన రొట్టెలు, నీళ్లతో కలిపి చేసిన రొట్టెలకి తేడా ఉంటుంది. ధనవంతుడు అన్ని కట్టల బియ్యం అవన్నీ ఉన్నా, లేదా అంత ధాన్యం రాసులుగా ఉన్నా, అతను తినేది రాత్రి అయ్యేటప్పటికి వీళ్ళు తినేది ఒకటే. చూపులకి వీళ్ళకి తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించుకునే లెక్కైతే దేవుడు కాపరిగా ఉన్న ఇంట్లో లేదా దేవుడు కాపరిగా ఉన్న దేహంలో ఏ కొరత ఉండదనేది మీరు గమనిస్తారు. ఒకవేళ కొరతగా కనిపించినా అది ప్రభువు ఏర్పాటు చేసిన కొరతే. దేవునికి స్తోత్రం. కనుక సహోదరులారా, ఇక్కడ 3 విషయాలు: పచ్చిక, జలములు, ప్రాణానికి సేద తీర్చేది. అది నివాసం అవ్వచ్చు, చెట్టు నీడ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నా ప్రాణం తీసుకో అని ఏలియా వెళ్ళి బదరీ వృక్షం కింద పడుకున్నాడు. బదరీ వృక్షం దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అని ఎవరో చెప్పగా విన్నాను. దాని యొక్క ట్రూత్ఫుల్నెస్ అదేంటో నాకు తెలియదు. ఏదన్నా మొత్తానికి రెస్ట్లెస్ అయ్యి రెస్ట్ కోసం చెట్టు కింద పడుకున్నాడు అనేది మాత్రం నిజమే. కాబట్టి చెట్టు కింద పడుకోవచ్చు, తొర్రల్లో నివసించవచ్చు, గుహల్లో ఉండొచ్చు, మంచి గుడారాల్లో ఉండొచ్చు, పెద్ద భవంతుల్లో ఉండొచ్చు. నీ ప్రాణానికి సేద తీరటం అనేది తథ్యం. కనుక మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే పచ్చిక, ఆహారము. మనం గొర్రెలం కాదు కదా పచ్చివి తినటానికి. బహుశా మీరు అనొచ్చు, పచ్చని కూరలు దేవుడు మనకి ఇచ్చాడు కదా అని. నిజమే, చాలాసార్లు గడ్డి కూరలు అవి మనం తింటూ ఉంటాం. తోటకూర, చుక్కకూర, పాలకూర, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూడా గడ్డి కూరలే. ఇవి ఫ్లవర్ కాకపోవచ్చేమో కానీ క్యాబేజీ గడ్డే. కనుక సహోదరులారా, అది అనుకుంటుంటాం. కానీ నాకు తెలిసినంత వరకు ఈ 3 కూడా వాక్యమే. గబగబా 2-3 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను.
దయచేసి మీరు గమనిస్తే బాగుంటుంది. వాక్యము ఆహారమే, ఆ విషయం మీరు గమనించాలి. పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, ఈ మధ్య కూడా నేను మీతో ఇది చెప్పాను. 2వ అధ్యాయం 3వ వాక్యం, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అంటాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాలు అన్నాడు. అంటే వాక్యం పాలు, ద ప్రైమరీ ఫుడ్. పుట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేది పాలే. అది అన్బ్రేకబుల్ అనమాట, ఇంకా ఎవడ దాన్ని కాదని లేడు. కాబట్టి పచ్చిక అనేది ఒక పోలికగా చెప్పబడిన పాలు వాక్యమే. ఇంకొంచెం ముందుకెళ్తే హెబ్రీ పత్రికలో అంటాడు కదా, 5వ అధ్యాయం 14వ వాక్యంలో, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వాళ్ళకే తగును అన్నాడు. ఈ బలమైన ఆహారం కూడా వాక్యమే. అంతేకాకుండా వాక్యమైన యేసుక్రీస్తు వారు నా శరీరం తినండి అని చెప్పినప్పుడు రొట్టేస్తాడు. అంటే వాక్యం రొట్టెకి సూచనగా ఉంది. కనుక పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరణ చేస్తున్నాడు అనగా ఆహారం వాక్యమే. రెండవది వాటర్ గురించి మాట్లాడతాను, అంటే శాంతకరమైన జలములు యొద్ద. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూసిన, యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ దగ్గర సంఘటనలు మీరు చూసిన, జీవజలాన్ని నేను నీకు ఇస్తాను, నిత్య జీవనకు జలాన్ని నేను ఇస్తాను అంటుంటాడు. ఇర్మియా గ్రంథంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవజలముల ఓట అయిన నన్ను విడిచారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లని తొలిపించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. కనుక సహోదరులారా, మనకు తెలిసినంత వరకు కూడా వీళ్ళు యేసుక్రీస్తుని వదిలిపెట్టారు. జీవజలాల ఓట ఆయనే. నా దగ్గర రండి దప్పికొన్నవాడు, నా దగ్గరకు రండి, నేను ఉచితంగా వాళ్ళకి జలాన్ని ఇస్తానంటాడు. బండ నుండే నీళ్ళు వచ్చినాయి, బండ నుండి సమృద్ధిగా నీరు వచ్చినాయి, తాగారు. ఆ బండ మీ అందరికీ తెలుసు కదా, క్రీస్తే. కనుక 23వ కీర్తనలో పచ్చిక వాక్యమే, నీరు వాక్యమే. మూడవది సేద, అంటే కంఫర్ట్, అంటే కంఫర్ట్, రిస్టోర్ చేస్తాడు దేవుడు మనల్ని. హీ రిస్టోర్స్, ఒక చక్కని మాట, రిస్టోరేషన్ ఆఫ్ మై సౌల్. మీరు గమనించినట్లయితే దీనికి ఒక చక్కని వాక్యం నేను మీతో చూపిస్తాను. అందరికి బాగా తెలిసిన వాక్యమే. 119వ కీర్తన 50వ వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికించి అన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. కంటే నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది దేవుని వాక్యమే. నేను సేదతీరినా, తెప్పరిల్లినా, తేజరిల్లినా నన్ను ఇట్లా నిలబెట్టింది దేవుని వాక్యమే అని చెప్పి గ్రంథం చెప్తుంది. అంతేకాదు 81వ వాక్యం, అంటే ఇదే 119వ కీర్తనలోనే, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లింది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే వాక్యం సొమ్మసిల్లిన వాడిని తిరిగి పైకి లేపుతుందనే కదా. ఇదే కీర్తన 165, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి లేదా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళకి ఎంతో నెమ్మది ఉంది. కనుక సహోదరులారా, వాక్యమే నీ యొక్క ఆత్మీయ ఆకలిని తీరుస్తుంది, వాక్యమే నీ ఆత్మీయ దాహాన్ని తీరుస్తుంది, వాక్యమే నీ ఆత్మను సేద తీరుస్తుంది, అంతేకాకుండా నెమ్మదినిస్తుంది. 23వ కీర్తన అనేక రకాలైనటువంటి విశ్లేషణలు ఉన్నా ఇది మీరు ఆలోచించుకుంటే వాక్యమే పూర్తిగా మనల్ని నడిపిస్తుందనే విషయం మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం అంత శ్రేష్టమైంది. మీరు గుర్తుంచుకోండి, ఆ తండ్రి ఆ కుమారుని ఆ దేశం పంపించినప్పుడు 3 ఫైల్స్ ఇచ్చాడు. మొదటి ఫైల్లో ఇతను ఆ దేశంలోనే పుట్టాడనే ఒక బర్త్ సర్టిఫికేట్ లాంటిది వాళ్ళు అలౌ చేశారు.
రెండో ఫైల్లో అతను ఆర్మీలో పనిచేశాడు కాబట్టి ఆర్మీ క్వార్టర్స్ వైపు వెళ్ళడానికి అతనికి అనుమతి ఉంది, దాన్ని అలౌ చేశారు. మూడో ఫైల్లో అతనికి ఆర్మీ వాళ్ళు లేదా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇల్లు అవన్నీ కాకుండా తన తర్వాత తన పిల్లలకు రాబోయేటటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆ కాగితం. 3 కాగితాలు కూడాను తండ్రి కుమారుల మధ్య రిలేషన్ చెప్తున్నవే. అదే కానీ తన స్థితిని 3 రకాలుగా మారుస్తూ వచ్చింది. వాక్యమే మనల్ని సేద తీరుస్తుంది, మనకి దప్పిక తీరుస్తుంది, మనకి ఆహారంగా మరి మన యొక్క ఆకలి తీరుస్తుంది. అట్లాంటి వాక్యం మీద ఆధారపడటానికి దేవుడు తన కృప విస్తరింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన, మా ప్రాణాలకు శాంతి తీర్చేది నువ్వే, నీ వాక్యమే. మాకు అన్ని రకాలుగా కూడా నా ప్రభు నీ వాక్యమే దిక్కు. నీ వాక్యాన్ని నమ్మటం మాకు నేర్పించు, నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం నేర్పించు, నీ వాక్యం చొప్పున జీవించడం మాకు నేర్పించు. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అటు నాయన కనికరం చూపించే దేవుడు అని, కనికర సంపన్నుడైన నీకు సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, వాక్యం చేత నడిచే జీవితాన్ని మాకు మా కుటుంబాలకి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.